అన్నమయ్య జిల్లా రాయచోట్లో విషాదం నెలకొంది. ఓ ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి బిడ్డ మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. చింతమారువారిపల్లికి చెందిన ఈశ్వరమ్మ ప్రసవం కోసం లక్ష్మీ ఆసుపత్రిలో చేరగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ వారు మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లోనే ఇద్దరు మరణించిన విషయాన్ని దాచిపెట్టి మెరుగైన చికిత్స పేరుతో తిరుపతికి తరలించామని ఆసుపత్రి యాజమాన్యం డ్రామాలాడిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి ముందు మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాగుంది మామూలు డెలివరీ కాలేదు, ఆపరేషన్ చేయాలా అన్నారు వీళ్ళు. అనేటానికి మళ్ళా సరేలే చేయండి, కాకపోతే ఇప్పటికే ప్రాణానికి అపాయం కదా చేయండి అని చెప్పినాం. ఇంకాని మళ్ళీ ఆపరేషన్ చేసినప్పుడు మతే రాలేదు, నా కళ్ళు తెరసలా కళ్ళు మొయ్యలా అట్లా ఇప్పుడు ఎట్లుందో అదే పకాగం ఉంది. మేము పొద్దున్నే 8కి వచ్చేసినాం, వచ్చేసినాం. అప్పటికే అట్లే ఉంది, మేము వచ్చినప్పటికీ ఇట్లే ఉంది. ఈశ్వరమ్మ 30 ఏళ్ళు ఉంది. హాస్పిటల్ లోనే పానం పోయింది కదా. ఆపరేషన్ చేసినాక మన మతే రాలేదు. మళ్ళీ చూసింది కదా, వాళ్ళు తప్పు లేదు అనుకోవచ్చు. నా ముగ్గురు ఆడబిడ్డలు ఉండారు, రేకి రెయ్యే మా నుంచి కాదు అని అంటే మేము ఎక్కడైనా చూపించుకుందాం కదా. ఆపరేషన్ కూడా మా వల్ల కాదు, ప్రాబ్లం ఎక్కువగా ఉందని చెప్పి అని అంటే మేము ఎక్కడ చూపించుకుందాం కదా. తీరా మార ప్రాణం పోయిందాక ఎడకింద పోండి అంటే ఎక్కడ పోదు మీ బాడీ ఎత్తుకుని ఏడి పోదు నా చెప్పండి, న్యాయం చేయండి మీరే. అదే ఇట్లా ఉంది నా ఇదే ప్రకారమే హాస్పిటల్ లోనే చనిపోయింది. అబార్షన్ అయిపోయింది, డెలివరీ మామూలు డెలివరీ కాదు, ఆపరేషన్ చేయాలి అన్నారు. సరే ఆపరేషన్ చేయాలి అని చెప్పినారంట. సరే చేయమని చూసుకోండి అని చెప్పి మాకు మేము సరేలేని ఆపరేషన్ మళ్ళీ ఫోన్ చేస్తాను అప్పుడప్పుడు. సరే బాగానే ఉంది లేక ఏమి మతి రాలేదు అట్లా చెప్పినారు. మళ్ళీ పొద్దున్న నుంచి మతి రాలేదు, 24 గంటలు మతి రాలేదు. 24 గంటలు కళ్ళు తెరిస్తే మీ మనుషులు అవ్వదు, మా మనుషులు మేము పరిగెత్తి వచ్చినాం. ఏమైంది ఎక్కడ ఏమైంది అప్పటి నుంచి అట్లే ఉండిపోయింది. పేషెంట్ వాళ్ళు వచ్చే ముందు హాస్పిటల్ ఫోన్ చేశారండి, ఇలా నొప్పులు వస్తున్నాయి అని. మేము డైరెక్ట్ గా స్కాన్ చేయించుకుని రమ్మన్నాము. స్కాన్ చేయించుకుని రాగానే చూస్తే అందులో బిడ్డ ముందుగానే చనిపోయింది అన్నట్లు ఇచ్చారు స్కాన్ రిపోర్ట్ లో. అది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందే 5వ కాన్పు, అందులో బిడ్డ ముందే చనిపోయింది అన్నట్లు స్కాన్ రిపోర్ట్ లో ఉంది. దీనివల్ల తల్లికి కూడా ప్రమాదం అవుతుంది, 50-50 ఛాన్సెస్ మాత్రమే. బయటికి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే మంచిది అని రెఫర్ చేశారు అనమాట. వాళ్ళు వచ్చే టైంకి ఇంకా లేట్ అయ్యే కొద్దీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఇక్కడ చేస్తే మాత్రం 50-50 ఛాన్సెస్ ఉంటాయి, మీకు ఓకే అంటే నేను ఇక్కడ ప్రొసీడ్ అవుతాను, లేదంటే ఇప్పుడు ఈ టైం కూడా మనము సంపాదించుకోలేము అంటే సరే ట్రై చేయమన్నారు. అలా ట్రై చేసాము. ఇంకా కండిషన్ ఇంకా ఇంప్రూవ్ అయితే కాలేదు మనం ఇక్కడ ట్రై చేసినా కూడా. అందుకని రెఫర్ తీసుకెళ్ళమంటే ఇంకా వాళ్ళంతా వచ్చి రెఫర్ తీసుకెళ్లేసరికి ఉదయం 7 అయిపోయింది. అప్పటికి ఇంకా సీరియస్ కండిషన్ లోనే తల్లిని రెఫర్ చేశాం మేము. అంబులెన్స్ తీసుకెళ్ళమని చెప్పాం. వెళ్ళేటప్పుడు పేషెంట్ కండిషన్ అయితే సీరియస్ గానే ఉంది. మామూలుగా 5వ కాన్పుకే రిస్క్ ఎక్కువ ఉంటది, బిడ్డ ప్రాణంతో లేకపోవడం వల్ల దాని రిస్క్ ఇంకా పెరుగుతుంది. అందుకనే సివియారిటీ ఇంకా పెరిగింది, సీరియస్నెస్